చాలా చక్కగా ఎంతో కలిసిమెలిసి ఉండే నిఖిల్, కావ్యాలిద్దరూ కూడా ఇప్పుడు తాజాగా విడిపోయే పరిస్థితికొచ్చేసింది. అయితే 'బిగ్ బాస్‌లోకి' నిఖిల్ అడుగుపెట్టక మునుపే వీళ్ళిద్దరూ విడిపోయారన్న విషయం తెలిసి చాలామంది నమ్మలేదు. కానీ ఆ తర్వాత మాత్రం ఇక నిఖిల్ ఇదే విషయం మీద ఓపెన్ అప్ అయిపోయి చాలా ఎమోషనల్ అయిపోయాడు. అంతేకాకుండా లా లాస్ట్ అంటే 'బిగ్ బాస్' ఇంకా ఆఖరి రోజుల్లో టాస్క్‌లు లేని సమయంలో కూడా కావ్య గురించి తలుచుకొని బాధపడ్డాడు. అయితే 'బిగ్ బాస్' అయిన తర్వాత ట్రోఫీ పట్టుకొని తన దగ్గరికి అనుకున్న నిఖిల్ వెళ్ళలేకపోయాడు కొన్ని పరిస్థితుల కారణంగా. కానీ చాలా రోజుల తర్వాత నిఖిల్ కావ్యకి కాల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే కావ్య కూడా మాట్లాడినట్టు అర్థమవుతుంది. నిఖిల్, కావ్య ఇద్దరు కూడా ఫోన్‌లో మాట్లాడుకోవడము, అలాగే వాళ్ళిద్దరికి సంబంధించి డీప్‌గా అంటే ఎందుకు విడిపోయారు? ఎలా విడిపోయారు? సారీ ఇలాంటివన్నీ కాకుండా క్యాజువల్‌గా కావ్య, నిఖిల్ ఫోన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే కావ్య దానికి చాలా నిఖిల్ దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎలాగా అంటే డైరెక్ట్ కాల్ కాకుండా ఒక బెస్ట్ ఫ్రెండ్ చేత కాల్ చేయించి, ఆ కాల్ తను గూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎవరి చేత మాట్లాడిచ్చినా, ఏం మాట్లాడిచ్చినా కూడా వాళ్ళిద్దరు కలుసుకుంటే మాత్రం అంతకన్నా కావాల్సింది మరొకటి లేదని చెప్పొచ్చు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.